హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు మహాబలేశ్వర్ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మేము ఇప్పుడే సికింద్రాబాద్ నుంచి పూణేకి మేము ట్రైన్లో స్టార్ట్ అయ్యాము. పూణేకి మేము మార్నింగ్ 9 వరకు మేము రీచ్ అవుతాము. ఫ్రెండ్స్, మేము ఇప్పుడే పూణేకి రీచ్ అయ్యాము. పూణే నుండి మేము బైక్ రెంట్ తీసుకొని మహాబలేశ్వర్కి స్టార్ట్ అవుతాము. ఫ్రెండ్స్, మేము ఇప్పుడే పూణే నుంచి మహాబలేశ్వర్కి బైక్ రెంటల్ తీసుకొని మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. బైక్ రెంటల్స్ మీరు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళు మనల్ని మోసం చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం బైక్ కండిషన్ ఎలా ఉంది అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మనము ఆర్సీ, పొల్యూషన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ మనం చూసుకోవాలి. అండ్ హెల్మెట్స్ కూడా మనం మ్యాండేటరీగా తీసుకోవాలి ఫ్రెండ్స్. పూణే నుంచి మహాబలేశ్వర్కి బైక్ రైడ్ అనేది చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మీకు టనల్స్ అండ్ హిల్ స్టేషన్స్ అవన్నీ మీకు కనిపిస్తుంది. బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తూ, నేచర్ ఎంజాయ్ చేస్తూ మనం ఇప్పుడే మహాబలేశ్వర్కి రీచ్ అయ్యాము. ఇప్పుడే మేము మా రిసార్ట్కి మేము రీచ్ అయ్యాము. వర్షం కారణంగా మేము ఈ ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇక్కడనే మా హోటల్లోనే రెస్ట్ తీసుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే రిసార్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఈరోజు మనం కొన్ని వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేసేద్దాం. ఇప్పుడు మనం కేట్స్ పాయింట్ని కవర్ చేసేద్దాం. మహాబలేశ్వర్లో అన్నీ మనకి విజిటింగ్ ప్లేసెస్ అన్నీ దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈరోజు మాత్రం కేట్స్ పాయింట్కి వెళ్దాం. ఇప్పుడే మనం కేట్స్ పాయింట్ దగ్గరికి వచ్చాము. కేట్స్ పాయింట్కి ట్రెక్కింగ్ ఏమి ఉండదండి, డైరెక్ట్ బైక్ మనము హిల్ టాప్ మీదకి వెళ్ళొచ్చు. కేట్స్ పాయింట్ దగ్గరనే చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ చూసేద్దాం. ఇక్కడ మనకు కనిపించేది వెన్నా లేక్ టాప్ వ్యూ పాయింట్. ఇప్పుడు మనం నెక్స్ట్ లింగ్మాల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్.
గాయస్ మనం ఇప్పుడే లింగమల వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. కాకపోతే ఇక్కడ మనకి ట్రెక్కింగ్ చాలా ఉంటుంది, మనం నడుచుకుంటూ అలా వెళ్ళాలి లోపలికి. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరనే మనకి 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి, ఒకటి అప్పర్ వ్యూ పాయింట్, ఒకటి లోయర్ వ్యూ పాయింట్. ఇప్పుడు మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది అప్పర్ వ్యూ పాయింట్, లింగమల వాటర్ ఫాల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకొక వాటర్ ఫాల్స్, లింగమల వాటర్ ఫాల్స్. ఇందాక చూసింది మీరు టాప్ వ్యూ పాయింట్, ఇది లోయర్ వ్యూ పాయింట్. ఇది మనం వాటర్ ఫాల్స్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ సావిత్రి వ్యూ పాయింట్ అండ్ ఆర్థర్స్ పాయింట్కి వెళ్తున్నాము. ఈ 2 వ్యూ పాయింట్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. మహాబలేశ్వర్లో చూడవలసిన ప్లేసుల్లో సావిత్రి వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది. వెళ్ళి మనం చూసేద్దాం రండి. రెయిన్ క్లౌడ్స్ చాలా ఉండడం వల్ల ఈ వ్యూ పాయింట్స్ అనేది మనం వీడియోలో షూట్ చేయలేకపోయాము, బట్ లైవ్ అనేది చాలా బాగుంటుంది, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు వచ్చినప్పుడు. నెక్స్ట్ మనకి ఆర్థర్స్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. సేమ్ మేము ఈ వ్యూ పాయింట్ కూడా షూట్ చేయలేకపోయాము, క్లౌడ్స్ మరియు రెయిన్ చాలా ఎక్కువ కురవడం వల్ల ఈ వ్యూ పాయింట్ కూడా మేము కవర్ చేయలేకపోయాము. నెక్స్ట్ మనం వెన్నెలకి వెళ్తున్నాము. ఇప్పుడు మేము వెన్నా లేక్కి రీచ్ అయ్యాము. క్లౌడ్స్ చాలా ఉండడం వల్ల వెన్నా లేక్ ఏమైనా మనకు క్లియర్గా ఏం కనిపించడం లేదు. ఈ వెన్నా లేక్లో మనం బోటింగ్ కూడా చేయవచ్చు. ఇంతటితో మా డే 1 ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడు హోటల్కి బయలుదేరాము. ఇప్పుడే మేము హోటల్కి రీచ్ అయ్యాము. సో ఈరోజు నైట్ మేము రెస్ట్ చేసుకొని మళ్ళీ మనం డే 2 సైట్ సీయింగ్ ప్లేసెస్ అనేది మనం స్టార్ట్ అయిపోదాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే హోటల్ నుంచి బయలుదేరాము. ఫస్ట్ ఈరోజు మనం డే 2
విజిటింగ్ ప్లేసెస్లో మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుదాం. టెంపుల్లో ఫొటోస్ అలవ్ లేదు కాబట్టి మేము ఫొటోస్ వీడియోస్ మేము మీకు చూపించలేదు. సో ఇక్కడ నుంచి మేము టెంపుల్ విజిట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము హోటల్కి వెళ్ళేసి అక్కడి నుంచి మేము లగేజ్ ప్యాక్ చేసి టువర్డ్స్ పూణే రూట్లో ఉన్న లొకేషన్స్ అన్నీ కవర్ చేసేద్దాం ఫ్రెండ్స్. టువర్డ్స్ పూణే రూట్లో మనకి 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి, పార్సీ పాయింట్ అండ్ సిడ్నీ పాయింట్. ఇప్పుడు మనం పార్సీ పాయింట్కి వచ్చేసాము. మనం ఇప్పుడు పార్సీ పాయింట్ నుంచి సిడ్నీ పాయింట్కి వెళ్తున్నాము. మనం ఇప్పుడు చూస్తున్నది సిడ్నీ వ్యూ పాయింట్. మనం ఇప్పుడు సిడ్నీ పాయింట్ నుంచి పారాగ్లైడింగ్ పాయింట్కి మనం వెళ్తున్నాము. మనం ఇప్పుడు పారాగ్లైడింగ్ పాయింట్కి వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనం పూణేకి వెళ్తున్నాము. ఇంతటితో మన మహాబలేశ్వర్ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మహాబలేశ్వర్ నుంచి మనం పూణేకి వెళ్తుండగా మనకి ఘాట్ సెక్షన్ అండ్ బైక్ రైడ్ అనేది చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ మనం పూణేకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ ట్రిప్ మొత్తం మాకు 4000 రూపీస్లో మాకు కంప్లీట్ అయ్యింది. ఫ్రెండ్స్, మనకి మహాబలేశ్వర్లో హోటల్స్ అనేది చాలా మనకి తక్కువ ప్రైస్లో ఉంటాయి. మేమున్న హోటల్ మాత్రం మాకు పర్ డే 1000 రూపీస్లో మాకు ఛార్జ్ చేశారు. మీకు ఇంకా తక్కువలో కూడా మనకి 800 నుంచి మనకు అవైలబుల్ ఉంటాయి మహాబలేశ్వర్లో. మీరు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు కొన్ని మెన్షన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.